మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అశోక్ నాయక్ గారు, అన్న చిన్న క్రేట్స్ పెట్టినా కూడా కోలార్ మార్కెట్ లాగా రేట్స్ అమ్మడం కష్టమే. శుభంపులకే సుబ్బమ్మ అంటే నీ మూడు పురుషుడు మంగమ్మ అని చిన్న క్రేట్లు మదనపల్లిలో పెడతారంటే కోలార్ ధరలు అమ్మడం కష్టం అని చెప్పడం ఎందుకు సోదరా? చిన్న క్రేట్లు రానివ్వండి, రైతులు కోలార్ తీసుకెళ్తున్నట్టు ఇక్కడిక్కడ గ్రేడింగ్ తీసుకుని వస్తే అప్పుడు తెలుస్తుంది ధరలు ఉంటాయా ఉండవా అని. వెయిట్ అండ్ సీ. హలో మదనపల్లి అన్న, అలాగే రైతులకి మార్కెట్లో తాగే నీళ్ళు ఇవ్వంటన్నా. మీరు చెప్పిన విషయాన్ని చైర్మన్ శివరాం గారి దృష్టికి తీసుకెడతానన్నా. ఇక హేమాదిత్య గారు, సయ్యద్ అన్న, చిన్న గ్రేడ్స్ ఉన్న కలికిరి, వాయల్పాడు, పుంగనూరుకు రైతులు ఎంతమంది పోతున్నారు? పెద్ద గ్రేడ్స్ ఉన్న అంగళ్ళు, మొలకల చెరువుకి ఎంతమంది వెళ్తున్నారు? రైతులకు ఎక్కడ లాభం వస్తుందో తెలుసు, అందుకే పెద్ద గ్రేడ్స్ ఉన్న అంగళ్ళు, మొలకల చెరువుకి వెళ్తున్నారు. నాయకులు అది అర్థం చేసుకోవాలి. ఎస్ఎల్వి మండి చంద్రశేఖర్ రెడ్డి గారు, అంగళ్ళు నుంచి. చంద్రన్న, మీరు చెప్పింది వాస్తవమే, కాకపోతే చైర్మన్ గారు అన్ని మార్కెట్లు కూడా గుర్రంకొండ, మొలకల చెరువు, అంగళ్ళు, మదనపల్లి అన్నిట్లు కూడా చిన్న క్రేట్లే రావాలి, చిన్న క్రేట్లు పెట్టాలంటున్నారు. మరి మీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి అంగళ్ళు సంబంధించినంత వరకు. ఇక మన మరొక కార్డు పరిశీలిస్తే అభిరామ్ గారు, అన్న ఎంఆర్ మండి ఒకటేనా లేదా అన్ని మండీలు కూడా చిన్న బాక్సులను అడుగుతున్నారు? అన్న, మార్చి 2వ తేదీ నుంచి అన్ని మండీలలో కూడా చిన్న గ్రేడ్లు పెట్టాలనేది మదనపల్లి మార్కెట్ నూతన పాలకవర్గం యొక్క నిర్ణయం. శివరామరాయలు గారి వీడియో మీరు కూడా చూసే ఉంటారు. అన్ని మండీలు కూడా ఎంపీఎల్ మార్కెట్ ఓవర్. శివ గారు, ఇదే శుభంబల్గా సుబ్బమ్మ అంటే. ఇక చంద్రమోహన్ రెడ్డి గారు, నేను ఎప్పుడో చెప్పినానన్నా చిన్న గ్రేడ్స్ పెట్టకుంటే ఎంపీఎల్ కథ అయిపోతుందని, ఇప్పటికీ అర్థమైంది సినిమా. ఇక ఎడగొట్టి ఆంజనేయులు గారు, చిన్న బాసులు పెట్టినా పెద్ద బాసులు పెట్టినా మదనపల్లి మార్కెట్ బాగుండాలి అనేది నా కోరిక. అలాగే రైతులు కూడా అనుకూలించాలి, అక్కడ ఉన్న కూలీలు కూడా బాగుండాలి. జై ఎన్టీఆర్, జై సయేష్. చిన్న గ్రేడ్లు పెట్టాలనుకోవడం మంచి నిర్ణయం అంటూ 418 చంద్రశేఖర్ కామెంట్ పెట్టారు. ఇక శివకుమార్ గారు, అన్న, డిమాండ్ ఉంటుంది, రైతు పండించిన పంటకి మాత్రం డిమాండ్ ఉండదు. ఇది కూడా పెద్దగా రైతులకు ఒరిగేది ఏమీ లేదు. రైతుల కంటెంట్తో లక్షలు సంపాదించిన యూట్యూబర్లు కూడా ఉన్నారు, కానీ ఎక్కడ చూసినా లాస్ అయిన రైతులే కనిపిస్తున్నారు. ఇక నరేంద్ర గారు మరొక పెట్టారు, అన్న, రేట్లు ఎప్పుడు పెరుగుతాయో చెప్పండి అన్న. ఇది అన్సీజన్ అన్న, దిగుమతి ఇదే స్థాయిలో వస్తూ ఉంటే పెద్దగా ధరలు పెరిగే అవకాశం లేదు. ఆంధ్ర వ్యాపారస్తులు వచ్చిన తర్వాత ఏమైనా పరిస్థితులు మార్పు రావచ్చు, లేదా ఆ లోపల ఏమైనా దిగుమతి తగ్గి ధర పెరగవచ్చు, లేకపోతే ఇవే ధరలు కొనసాగుతూ ఉంటాయి. ఇక ఎద్దుల బాలాజీ గారు, మదనపల్లి రేట్ ఇచ్చేసరికి నువ్వు చదరంగం చెప్పలేదు 3 రోజుల నుండి కామెంట్. చదరంగం ఏం అర్థం కాలేదు బ్రో. ఆంధ్ర ఫార్మర్ గారు, పూర్ పీపుల్ రిచ్ కావాలన్నా టమోటా, రిచ్ పీపుల్ పూర్ కావాలి అన్నా టమోటా, ధనవంతుడు పేదవాడు కావాలన్నా పేదవాడు ధనవంతుడు కావాలన్నా టమోటా అనే కారణం అని ఆంధ్ర కామెంట్ పెట్టారు. సేమ్ రేట్స్ అప్ టు ఏప్రిల్ ఎండ్. సుదర్శన్ రెడ్డి గారు. ఇక మన మరకార్డు పరిశీలిస్తే పెద్ద వెంగయ్య గారు, మార్చిలో 300 ఉంటే చాలు. నిన్న మురళీకృష్ణ గారి తోట సమాచారం మరియు గ్రేడింగ్ యంత్రం గురించి ఒక వీడియో పెట్టాను. ఇన్స్పైరింగ్ ఫార్మర్ అంటూ రైతు బిడ్డ గారు కామెంట్ పెట్టారు. నో హొసూర్ ప్లాంటేషన్, ఓన్లీ మార్చ్ 15th ప్లానింగ్. హితేష్ గారు, నిన్న ఒక ఆయన కామెంట్ పెట్టారు, హొసూర్లో భారీ ప్లాంటేషన్ జరుగుతుందని. కాకపోతే ప్రస్తుతం కాదు, మార్చి 15 తర్వాత ప్లాంటేషన్ చేసే ఉద్దేశంలో అక్కడ అన్నదాతలు ఉన్నట్లు నారాయణ హితేష్ గారు కామెంట్ పెట్టారు. ఇక మన మరొక పరిశీలిస్తే వెంకీ గారు, ఎందుకు మన మదనపల్లి, పుంగనూరు వాళ్ళు ముందుగా ప్లాంటేషన్ చేస్తారు? మార్చి 20 తర్వాత చేసుకోండి. ఎంత డబ్బులు కావాలి? మీరు ఇయర్ కొత్త అకౌంట్స్ చేసుకోండి. ముందుగానే ప్లాంటేషన్ చేయొద్దండి, మార్చి 20 తర్వాత ప్లాంటేషన్ చేసుకోండి. మీకు ఎంత డబ్బులు కావాలో కొత్త అకౌంట్ బుక్లో కొత్త అకౌంట్ చేసుకోమని చెప్పి ఆయన వెంకీ గారు సలహా ఇస్తున్నారు. రామకృష్ణను నమ్ముకోవద్దు కుమార్ గారు, దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది.
మిస్టర్ గాంబ్లర్ 33 గారు 2026 ఇయర్లో ఎండలు ఎక్కువగా ఉంటుంది, పంట ఖర్చు కూడా లిమిట్ క్రాస్ అవుతుంది. టమోటా అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు కాస్త దూరం ఉండడం మంచిది, లేకుంటే మోసపోతారు. మా ఏరియాలో ఇప్పుడే వైరస్ స్టార్ట్ అయ్యింది. ఎకరాకు 300 బాక్సులు ఖాయం. ఏ ఏరియాలో వైరస్ అని భాస్కర్ గారు అడిగారు కానీ గామ్లర్ గారు రిప్లై ఇవ్వలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వెంకీ మండెం గారు, ఒక రామకృష్ణ, ఒక అఖిల పక్షిరెడ్డి, ఒక ఎనాలిసిస్ బాల, అందరూ ఒక్కటే నాలెడ్జ్ లేకుండా ఛాలెంజ్ చేస్తారు. దీనికి బాలమురళి సురేష్ గారు రిప్లై ఇచ్చారు. తంబి ఏంది స్వామి నీ లొల్లి, నేను ఏమి చెప్పాను? జనవరి ఎండింగ్లో ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్లో బిగ్ బాస్ 300 మించి పోవని, ఫిబ్రవరి రేట్స్ ఏవి ఉండవని, ఇప్పుడు ఏమి రేట్స్ పోతాయి, మార్చిలో కూడా 300 రేట్స్ తగ్గవు అని నా కామెంట్ చూసుకో స్వామి. పని పాట లేక ఏదో ఒక పిచ్చి కామెంట్స్ పెట్టడం కాదు. దీనికి ఓబిడి గారు మరొక రిప్లై ఇచ్చారు వెంకీ గారికి. ఓ వెంకీ మామ, నీ అంత నాలెడ్జ్ ఎవరికి లేదులే బజ్జో, ఉందిలే మంచి కాలం ముందున, ఎందుకు తొందర? త్వరలోనే రేట్లు పెరుగుతాయిగా, ప్రశాంతంగా పడుకో, ఆవేశపడకు, బీపీ వస్తుంది వెంకీ మామ. దీనికి రామేశ్వర రిప్లై ఇచ్చారు. సూపర్ అన్న, రైతులు బాగుపడుతుంటే ఇతనికి కడుపు మంటుంది. ఈ కామెంట్ గోబిటి గారి క్షమించాలి వెంకీ మండెం గారి రిప్లై. మీలాంటి వాళ్ళ వలన మాలాంటి రైతులు నష్టాలు చూస్తున్నారు. నేను ఎప్పుడూ రైతు పక్షమే. తెలియకుండా మాట్లాడి ఒక రైతును నమ్మి 4 లక్షలు పెట్టుబడి పెట్టామని చెప్పాడు. సో నీ సోదరుని ఎంతో నష్టం జరుగుతుంది. ఒకరోజు మన మార్కెట్లో 50 రూపాయలు జంప్ అయినావంటే నువ్వు చేసే ఛాలెంజ్, దీన్ని బట్టి చూస్తే నీకు ఏమీ నాలెడ్జ్ లేదు అని అర్థమైంది. ఊరంతా ఉత్తరమంట, దక్షిణమంట. నీలాంటి హైప్రాజాలకు నా సమాధానం అంతే. నీ కడుపు నొప్పి, నేను బాగానే ఉన్నాను. ఓబడిగా రిప్లై వెంకీ మండెం గారికి. ఓబా కొంచెం తగ్గు, హైప్రాజాలకు నా సమాధానం అంతే. రైతులకు వీళ్ళ వలన చాలా నష్టపోయారు. ఇక కేవీఆర్ థియోసాకల్ టీచర్ గారు, ఎంతో మంది వచ్చారు పోయారు, వస్తారు పోతారు లైట్. ఇక చివరిగా ఓబిడి గారు, ఏంది వంకాయ నువ్వు చెప్పేది? ఎవరి వల్ల ఎవరు నష్టపోయారు? ఆ బావిలో వజ్రం ఉంది, దుంకమంటే నువ్వు దుంకుతావా? నువ్వు నీ మెంటాలిటీ సూది. ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ధరలు పెరుగుతాయి అని అంచనాలు వస్తే మీ యొక్క ధైర్యం ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలన్నా. నాకు ఒక అన్నదాత అడిగారు మదనపల్లిలో, అన్న ఎగురుగాయలు బాగున్నాయి, సైజుకు మందు వదలమంటావా అంటే ఖర్చు ఎంత వస్తుంది? 20,000 నేను ఒకటే మాట చెప్పాను, ఒక 5-6 రోజులు ఆగి మళ్ళీ వదలన్నా. కాబట్టి ఖర్చు పెట్టచ్చు, మరీ ఆశపడి వృద్ధి ఖర్చు పెట్టడం మన ధైర్యం అంతే. అది మంచి కాలం ఎప్పుడు? చాలామంది నష్టపోయిన తర్వాతే టమోటా. వెంకీ మండెం గారు. దీనికి ఓబిరెడ్డి గారు రిప్లై ఇచ్చారు. అంతేగా చాలామంది నష్టపోతేనే కొంతమంది బాగుపడేది. ఇది ఎప్పుడు జరిగే చరిత్రే కదా బ్రో. లైట్ తీసుకో, దీనికి ఎవరిని బాధ్యులు చేయకు. ఇదంతా ఆ జగన్నాటకమే. రామారావు అన్నగారు, నేనెవరో మీకు తెలుసు, బాగా గుర్తుపట్టండి. తల్లా నరేంద్ర గారు, గుర్తు రావడం లేదు సోదరా. ఇక ఆయన మరొక కామెంట్, ఈ సంవత్సరం 8వ నెల వరకు రేట్లు పెరగనిపిస్తుంది, మీ ఒపీనియన్ చెప్పండి అన్న. లేదు బ్రో, అంత లాంగ్ టమోటా ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, ధరలో మార్పు వస్తుంది. ఇక సీజన్ ఉంది మే తర్వాత, చూద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.